జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు కోటప్పకొండ ప్రాంతంలో విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళనం పేరుతో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి శిక్షణా శిబిరాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ఈ శిక్షణా శిబిరాల్లో 28 జిల్లాల నుంచి ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఏఐవైఎఫ్ ఎంపిక చేయబడిన కార్యకర్తలు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం పూట కూడా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ ఏఐవైఎఫ్ శిక్షణా శిబిరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువకుల మీద నిరుద్యోగుల మీద అవలంబిస్తున్న వ్యతిరేకమైన దాని మీద చర్చించి ఒక దిశానిర్దేశం చేసి భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే 2,32,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకపోగా ఆ సభ పేరుతో 500 కోట్లు, ఈ సభ పేరుతో 500 కోట్లు ఖర్చు పెడతా ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాలయాపన చేస్తూ నిరుద్యోగులను పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే షాడో ముఖ్యమంత్రి ఇలా నారా లోకేష్ విద్యార్థి సంఘాలతో పాటు యువజన సంఘాలు కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆయన పిఎల్ అయితే ఇవాళ అసలు అపాయింట్మెంట్ ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏఐవైఎఫ్ గా పోరాటానికి సిద్ధమై ఇవాళ ఈ దేశానికి శాంతి అవసరం, ఈ దేశంలో ఉన్న యువకులు అభ్యుదయంతో ముందుకు వెళ్లాలి, శాస్త్రీయ సోషలిజంతో ముందుకు వెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఈ శిక్షణా శిబిరాల్లో భవిష్యత్ కార్యాచరణకు రూపొందించి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తున్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.